హెల్తీ ఫుడ్ అండి. జొన్న దోశ అండి. పచ్చజొన్నలు తీసుకున్నానండి, మినప్పప్పు తీసుకున్నాను. ఒకటి మినప్పప్పు అయితే 3 పచ్చజొన్నలండి, 1 స్పూన్ మెంతులు వేసానండి. 10 గంటలు నానబెట్టుకున్నానండి. దాన్ని నేను మిక్సీ వేసేసాను. రాత్రంతా కూడా నిన్న సాయంత్రం అండి, రాత్రంతా కూడా అది ఫర్మెంటేషన్ అయిందండి. ఈరోజు దాంట్లో సాల్ట్ వేసి కొద్దిగా జీరా వేసి ఇలా కలుపుకున్నానండి. పిండిని పలుచగా దోశకి సరిపోను వచ్చేలాగా ఇలాగా పోసుకోవాలండి. పోసేసుకొని దాన్ని ఇట్లాగా పలుచగా మనము అప్లై చేసుకోవాలి. దోశలు చూసారా అండి ఎట్లాగా మెత్తగాను చాలా చక్కగా వచ్చినాయి. దీన్ని మనము టమాటా చట్నీ కానీ, పండుమిరపకాయ చట్నీ కొబ్బరి చట్నీతోటి సర్వ్ చేస్తున్నాను.